మహేష్ అండ్ విద్యాసాగర్ వీళ్ళ గురించి ఒక్క మాటలు చెప్పాలంటే చించి అవతల పడేశారండి. నా స్టైల్లో చెప్పాలి, చించి అవతల పడేశారు. సినిమా వీళ్ళు అందరూ అంటున్నారు, మీరు ఇంత రిస్క్ చేస్తున్నారు కదా, సినిమా చేస్తున్నారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళను ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళను పెట్టుకోవచ్చు కదా, ఎందుకు వీళ్ళని పెట్టుకుంటున్నారని చాలామంది అన్నారు. కానీ వాళ్ళందరికీ ఈ జూన్ 6 రోజు సమాధానం చెప్తుంది సినిమా, వీళ్ళు ఎంత బాగా చేశారనేది. అంతే అండి, అంతకంటే ఇంకేం చెప్పలేము. ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, నా దగ్గర ప్రూవ్ చేసుకున్నారు. మీరు జూన్ 6 రోజు జనాల దగ్గర కూడా ప్రూవ్ చేసుకుంటారు. నమ్మకం నాకు 100% ఉంది. సాగర్ అండ్ మహేష్. నెక్స్ట్ మా కవిత గారు, దీక్ష గారు. కవిత గారు ఎన్నో సినిమాలు చేశారు, కానీ నా కోసం ఒక మెట్టు దిగొచ్చి నేను వర్క్షాప్ అంటే వర్క్షాపు, ఏదంటే అది పబ్లిసిటీ కానీ అవన్నీ చేశారు. థ్యాంక్ యూ కవిత గారు. అండ్ దీక్షకి ఫస్ట్ ఫిలిం అంట. ఆమె ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తుందంటే, నాకు ప్రమోషన్స్లో పాపం వాళ్ళు ఈ మధ్య ఇల్లు కూడా షిఫ్ట్ అవుతారంట, ఆ బాధ్యత అంతా వాళ్ళ ఆయన గొప్పచెప్పి మా ఎమ్మటి ప్రమోషన్స్కి తిరుగుతుంది. థ్యాంక్ యూ దీక్ష. వీళ్ళు బద్మాషులుగా పేర్లుగా నటించారు వీళ్ళిద్దరూ. వీళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. కంప్లీట్గా విలేజ్ యాక్టర్స్ లాగానే ఉన్నారు. నెక్స్ట్ మన అందరు సపోర్టింగ్ యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. మీ అందరి గురించి చెప్పాను. మా సినిమా ఎలా ఉంటుందంటే, నేను 2 గంటలు జనాలను స్ట్రెస్ నుంచి బయటికి తీసుకొచ్చి నవ్విపియాలి అనే ఒక టార్గెట్తో తీసిన సినిమా అండి. 2 గంటలు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చే స్టాచ్యుటరీ వార్నింగ్ ఉంటుంది కదా, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ది, అక్కడి నుంచే మా సినిమా స్టార్ట్ అవుతుంది ఫన్ వేలో. సో త్రూ అవుట్ 2 అవర్స్ వరకు ఫన్ రైడ్లోనే వెళ్తుంటుంది. ఆ ఫన్ చెప్తూనే నేను కొత్త రకమైన ఒక మెసేజ్ చెప్పడానికి ట్రై చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది ఈయన కాన్ఫిడెంట్ ఏందో. చిన్న ఎమోషనల్ ఎందుకు ఫీల్ అయ్యానంటే, ఫస్ట్ ఫిలిం అమ్మ నాన్న ముందన్నారు, అన్న ముందన్నారు అన్న ఒక ఎమోషనల్ ఫీల్ అయినా. చాలా బాగా వచ్చింది. నేను 100% కాన్ఫిడెంట్గా ఉన్నా. జూన్ 6 రోజున మీకు కూడా తెలుస్తుంది. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీడియా వాళ్ళకి, మన సినిమాలో ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మా టీజర్, మా ట్రైలర్ మీరు టైం ఉంటే చూడండి. ఒకవేళ చూసిన వాళ్ళు కూడా ఉంటే జస్ట్ ప్రమోట్ చేయండి మా సినిమా. ఒక ట్వీట్ పెట్టండి, ఒక పోస్ట్ పెట్టండి. మా లాంటి చిన్న సినిమాలకు చాలా బూస్ట్ ఉంటుంది. ఇలాంటి చిన్న సినిమాలు చాలా వస్తాయి. నాది ఒక మొదటి ప్రయత్నంగా చేసిన ఈ ప్రయత్నాన్ని చివరి ప్రయత్నం దాకా చేయొద్దు. మన సినిమాలు మనమే బతికించుకోవాలండి. ఆ ప్రెస్ వాళ్ళు కూడా మీరు మా సినిమాను ఇంకా ముందుకు తీసుకెళ్ళి జూన్ 6 రోజు జనాలను థియేటర్ దాకా తీసుకొస్తారని కోరుకుంటున్నాను. మా ప్రయత్నం అంతా జూన్ 6 రోజు మార్నింగ్ షో వరకే అండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరే మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. అంత